ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయం పాలైంది. ఆర్సీబీ 42 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 232 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ పేలవంగా బ్యాటింగ్ చేసింది. 15.3 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు 173/3గా ఉంది. చివరి 27 బంతుల్లో జట్టు గెలవడానికి 59 పరుగులు అవసరం. జితేష్ శర్మ, రజత్ పటిదార్ క్రీజ్లో ఉన్నారు. టీమ్ డేవిడ్, రొమారియా పెషెడ్, కృణాల్ పాండ్యా రావాల్సి ఉన్నారు. ఇకేముంది, ఆర్సీబీ ఊదేస్తుంది అనుకుంటే కేవలం 5 బంతుల్లోనే అంతా చేజారిపోయింది. 15.3 ఓవర్ల వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగినట్లు అనిపించింది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం కేవలం 5 బంతుల్లోనే ఖాయమైంది. ఈ 5 బంతుల్లో హైదరాబాద్ 3 ఆర్సీబీ బ్యాటర్లను అవుట్ చేసింది. 16వ ఓవర్ 4వ బంతికి రజత్ పటిదార్ రనౌట్ అయ్యాడు. ఇషాన్ మలింగా వేసిన డైరెక్ట్ త్రోతో అతను పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి విధ్వంసక బ్యాటర్ రొమారియో షెపర్డ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇషాన్ మలింగా బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి రొమారియో షెపర్డ్ అవుట్ అయ్యాడు. 17వ ఓవర్ 2వ బంతికే కెప్టెన్ జితేష్ శర్మ అవుట్ అయ్యాడు. ఇలా గెలిచి టాప్ ప్లేస్కు వెళ్తారనుకుంటే చేతులారా మ్యాచ్ను వదిలేసి డుగౌట్లో కూర్చొని ఏడవడం మొదలుపెట్టారు. అయితే దీనికంతటికీ ప్రధాన కారణం ఒక్క ఇషాన్ కిషన్ అని చెప్పాలి. ఎప్పుడో సీజన్ ఆరంభంలో సెంచరీ చేసి ఆ తరువాత కనుమరుగైన ఇషాన్ కరెక్ట్గా ముంబైకి ఎస్ఆర్హెచ్ గెలవడం కావలసిన మ్యాచ్ల్లోనే ఆడాడు. ఇదే సీజన్లో ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అవుట్ అవ్వకుండానే క్రీజ్ వదిలిపోయి ముంబై మ్యాచ్ విన్ అవ్వడంలో తాను కీలక పాత్ర పోషించాడు. కరెక్ట్గా మళ్లీ ఇప్పుడు ముంబైకి గట్టిపోటీ ఇచ్చే గుజరాత్ మరియు పంజాబ్ ను తప్పించడానికి ఆర్సీబీపై రెచ్చిపోయి ఆడాడని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ కేవలం ముంబైకు ఫేవర్ చేయడానికే ఐపీఎల్ ఆడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఓటమితో ఆర్సీబీ టాప్ 2లో చోటు దాదాపు కోల్పోయినట్లే అని చెప్పాలి. పంజాబ్ వర్సెస్ ఢిల్లీకి జరిగే మ్యాచ్ల్లో పంజాబ్ గెలిస్తే ఇక ఆర్సీబీ టాప్ కు వెళ్లడం అసాధ్యం. అలా కాకుండా పంజాబ్ ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్లో ఆర్సీబీ భారీ రన్ రేట్తో నెగ్గితే టాప్ 3లో చోటు దక్కుతుంది. అలా కాకుండా గుజరాత్ మరియు పంజాబ్ వరుసగా ఓడిపోతే ముంబైకి కూడా టాప్ 2లో చేరే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి, టాప్ 2 కోసం జరిగే ఈ పోరులో ఆర్సీబీ బలి అవుతుందా, బలి చేస్తారా? చూడాలంటే ఈ నెక్స్ట్ మ్యాచ్ వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇషాన్ కిషన్ పై వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.